నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ బంగాళదుంప అలాగే పెసరపప్పు కర్రీ. బంగాళదుంప అంటే చిన్ని చిన్ని పొటాటోస్ ఉంటాయి కదండి, బేబీ పొటాటోస్, వాటితో చేసుకున్నాను. చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. వైట్ రైస్తో పాటుగా చపాతీ పుల్కాల్లో కూడా సూపర్ అనమాట. పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ ట్రై చేసి చూడండి. పచ్చిశనగపప్పు కన్నా కూడా పెసరపప్పు కాంబినేషన్ చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి మసాలా కాంబినేషన్ కూడా ఎక్కువ లేదండి, జస్ట్ కొంచెం ధనియాల పొడి మాత్రమే వాడాను. మరి ఈ కాంబినేషన్ ఏంటో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ బేబీ పొటాటోస్తో కర్రీ అండి. మనం బంగాళదుంప శనగపప్పు వండుకుంటాం కదా, కానీ ఇక్కడ నేను పెసరపప్పు వేస్తున్నాను. ఒక 2 గంటల పాటు అయితే పెసరపప్పు చక్కగా నానబెట్టుకున్నాను. వీటిని ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, అలాగే టమాటాలు ఒక 1/2 కేజీ. బేబీ పొటాటోస్ని 1/2 కేజీ తీసుకుంటే ఇవి కూడా అలాగే తీసుకున్నాను. చక్కగా ఉడికించి తొక్కంతా తీసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకుంటున్నాను. బేబీ పొటాటోస్ని కూడా మరీ చిన్నగా ఉంటే ఇలాగే వేసుకోవచ్చండి, లేదంటే కొంచెం పెద్దగా ఉన్న వాటిని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే ఈ టేస్ట్ సూపర్గా ఉంటుంది, ఇవి బాగుంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆన్ చేసి అయితే పాన్ పెట్టుకున్నాను. నేను ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు మొత్తం వేసేసుకొని ఇక్కడ చిటపటమనే వరకు వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా నలకొట్టిన వెల్లుల్లి రెమ్మలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి వేసుకునే ఇష్టం అంటే అల్లం వెల్లుల్లినే వేసుకోవచ్చండి. మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ బేబీ పొటాటోస్ని మీడియం సైజుగా ముక్కల్లోకి కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ మూత తీస్తున్నాను. నేను ఇక్కడ చూడండి, ఉల్లిపాయలంతా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతున్నప్పుడే ఇందులోకి ఉడికించుకున్నది నానబెట్టుకున్న పెసరపప్పును వేసేసుకుంటున్నాను. వీటితో పాటుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా. టమాటో కూడా వేసాక త్వరగా మగ్గిపోవడం కోసం ఉప్పు వేసేసుకుంటున్నాను. రుచికి తగినట్లుగా ఉప్పు వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను. మూత పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచి. మనకి బంగాళదుంప ఎలాగో 3 వంతుల పాటు అయితే ఉడికిపోయింది కదా, టమాటో మెత్తగా అయిపోవాలి. మూత తీస్తున్నాను నేను ఇక్కడ 5 నిమిషాల తర్వాత. చూడండి, టమాటోలో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. పెసరపప్పు కూడా కొంచెం ఉడుకుంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప కట్ చేసిన ముక్కలు మొత్తం వేసేసుకున్నాను. అలాగే కొంచెం కారం, ధనియాల పొడి కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు నేను 1 కప్ వరకు అయితే వాటర్ వేస్తున్నాను. ఇక్కడ మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఇక్కడ లో ఫ్లేమ్లోనే నేను 7 నుంచి 10 నిమిషాల పాటు అయితే ఉంచుతున్నానండి. 10 నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి కొంచెం చిక్కగా అయిపోయింది కదా.
ఇంకా ఆరాక ఇంకొంచెం చిక్కబడిపోతుంది. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంకా వైట్ రైస్ కాంబినేషన్తో చపాతీ పుల్కాతో సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.